హలో మామ, మేము విజయవాడ అయితే వెళ్తున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి. మా అమ్మగారు అయితే భవానీమాల వేసుకున్నారు. అలా భవానీలందరితో కలిసి విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక మేము ఫైనల్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాం మామ. ఇంకపోతే మాకు బస్ డ్రైవర్ ఏం చేశాడంటే, అమ్మవారి గుడి ఇంకా 5 కిలోమీటర్స్ దూరం ఉందనగానే డ్రైవర్ బస్సు అయితే ముందుగానే ఆపేశారు. ఏదో ఒకలాగా గుడి దగ్గర దాకా అయితే నడిచిన తర్వాత అక్కడ నుంచి మొదలైంది మామ అసలైన టార్చర్. మేము అమ్మవారి గుడికి అయితే సరస్వతి అవతారం మూల నక్షత్రం రోజు వెళ్ళాం మామ. అందువల్లే మాకు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము లైన్లో నైట్ 12కి స్టార్ట్ అయితే మార్నింగ్ 8కి అయింది మామ దర్శనం మాకు. మొత్తానికి మమ్మల్ని అక్కడ ఇక్కడ తిప్పి ఫైనల్గా లైన్లోకి అయితే తీసుకొచ్చి పడేశారు మామ. అలాగా అమ్మవారిని తలుచుకుంటూ మెల్లిగా లైన్లో అయితే నడుచుకుంటూ వెళ్ళాము. అలా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రశాంతంగా అయితే అనిపించింది. అలా అమ్మవారిని చూసి దర్శించుకున్న తర్వాత పడ్డ శ్రమ అంతా గుర్తు రాలేదు. ఇంకా అలా భవానీలకి విడిముళ్ళు ఇప్పించడానికి అయితే కిందకైతే వెళ్తున్నాము. ఇంకా అలా విడిముళ్ళు అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మామ. ఇంకా మీరు విజయవాడ వెళ్తే మీకు దర్శనం ఎలాగైందో కామెంట్ చేయండి.